తెలంగాణ అస్తిత్వానికి ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏముంది? ప్రజలు ఎక్కడికక్కడ ఉన్నారంటే ఇది నిజంగా ప్రమాదంలో ఉందా? లేక ఎవరైనా రెచ్చగొడుతున్నారా? నిజంగా పరిస్థితి క్రియేట్ అవుతుంది. అంటే ఒకటి తెలంగాణలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డి రాక్ ఏదైతే ఉందో మనకు 2 రకాల సమస్యలున్నాయి రేవంత్ రెడ్డి గారితో. ఒకటి ఆయన ఒక ఉద్యోగంలాగా ఆయన తన రాజకీయాలను నిర్వచించుకొని ఆయన పనిచేస్తున్నారు. ఆయన చాలా స్పష్టతతో ఉన్నారాయన. చాలా క్లియర్‌గా ఆయన చాలా సందర్భాల్లో కూడా చెప్పిండ్రు. ఈవెన్ మన ఢిల్లీలో జరిగినటువంటి జర్నలిస్టుల గోష్ఠిలో కూడా ఆయన ఒక ఉద్యోగం చేస్తున్నారాయన. రాజకీయాల్ని ఉద్యోగంగా ఎంచుకున్నటువంటి ఒక వ్యక్తి పరిపాలనలో తెలంగాణ ఉన్నది. దానివల్ల మనం భయపడవలసి వస్తది. ఎందుకంటే ఆయన గతంలో తెలుగుదేశం పార్టీతో ఆయనకున్న అసోసియేషన్ ఒకటుంది. ఒక ఉద్యోగికి ఏం కావాలి? తన కెరియర్‌గా మలుచుకుంటారు కదా! అటువంటి సమస్య ఉద్యమ ప్రాంతమైనటువంటి ఉద్యమం చేసి సాధించుకున్న తెలంగాణలో ఒక ముఖ్యమంత్రి ఒక ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం ఎదుర్కొంటున్నాం. అందువల్ల ప్రమాదంలో ఉంది తెలంగాణ. ఆయన పూర్తిగా ఉద్యమకారుడై ఉంటే మనకి ఈ సమస్య ఉండేది కాదు. సో ఉద్యోగికి సంస్థ మీద ప్రేమ ఉండదు. జీతం మీదనే ప్రేమ ఉంటది. అంటే ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాలన్నది చిన్ననాటి ధ్యేయం అనేది. ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన జడ్పీటీసీగా ఉన్నప్పుడే ఆయన తన మిత్రులతో చెప్పేవారు ఆయన. ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాను అన్నారు. ముఖ్యమంత్రి కావాలనుకున్న వ్యక్తి తన చకచక తన ఎజెండాను, తన పద్ధతుల్ని రకరకాల పద్ధతుల్లో ఆయన కృషి చేసిండు, ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు ఆయన ఇంకొక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలన్న సంగతి కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఎట్లా సాధ్యమవుతుంది? ప్రజలు తమ పాలకుని ఎంచుకుంటారు, తమ పార్టీలను ఎంచుకుంటాయి విధానాల పరంగా. కానీ ఆయన ఏమంటున్నారు? ఇంకొక 10 సంవత్సరాలు 34 దాకా నేనే ఉంటాను, ఆ తర్వాత నేను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తాను అంటున్నారు ఆయన. ఈ 10 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటారని మనం అనుకోనక్కర్లేదు. ఆయన ఏ రాజకీయ కూటమితో అయినా కలిసి ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నటువంటి వ్యక్తి. మీరన్నట్టే కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలనుకోవట్లేదు అంటే ఆయన గతంలో టీడీపీ. గతంలో టీడీపీ, ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన తన ముఖ్యమంత్రి పదవి కోసము ఆయన ఏ రాజకీయ కూటమితో జతగట్టిపోతారనేది మనకు తెలియదు. ఆయన ఉద్దేశం ముఖ్యమంత్రి ఉండడం. కాబట్టి ఒక క్లియర్ కట్ గా రాజకీయాలను ఎంచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలనలో తెలంగాణ ఉన్నందువల్ల ఇవాళ ప్రమాదం అనేది ఒకటి ఎదురైంది. ఈ ప్రమాదానికి 2 సమస్యలు ఉన్నాయి నా దృష్టిలో. ఒకటి ఏమిటంటే ఆయన గతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అసోసియేషన్ ఒకటి, బీజేపీ పార్టీతో ఆయనకు పని ఉండదు. రాష్ట్రాన్ని పరిపాలన చేసుకోవాలంటే బీజేపీ పార్టీతో సఖ్యతతో ఉండాల్సిన అనివార్య స్థితి. ఎందుకంటే డబ్బులు లేకపోవడం. మాట్లాడితే వాళ్ళు ఆర్థిక కేసులు ఒకటి, ఆర్థిక పరంగా కూడా నీకేం వెసులుబాట్లేదు. కాబట్టి ఇటు తెలుగుదేశంతో ఆయన కంటిన్యూ చేసుకొని రాష్ట్రంలో ఓటర్లను కాపాడుకోవాల్సిన అవసరం ఆయనకుంది. తెలంగాణ అస్తిత్వంతో కాదు ఆయనకున్నది సమస్య. ముఖ్యమంత్రి ఉండాలనుకుంటున్నాను కదా నేను మొదటి నుంచి నా వాదన. ముఖ్యమంత్రిగా సర్వైవ్ కావడానికి తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీతో ఆయన సఖ్యతతో ఉండవలసిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఉన్నటువంటి మౌలిక అస్తిత్వ సమస్యను ఆయన ద్వితీయమో తృతీయమో చేసుకుంటున్నాడు. ఇందువల్ల తెలంగాణ ప్రమాదంలో పడ్డది. దీనికి ఇంకొక బీజం కూడా ఉంది. మనకు 50s లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలుగుదేశం అనే వ్యవహారం ఏదైతే ఉందో 82లో వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ 50s లో ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అది విఫలమైన కారణంగా సంస్కరణగా తెలుగుదేశం పార్టీ వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఎందుకు వచ్చిందంటే ఈ ప్రాంతం మీద ఆధిపత్యం కోసం వాళ్ళు తెలుగుదేశం పార్టీ 82లో రామారావు గారి ఆధ్వర్యంలో తీసుకొచ్చుకున్నారు. అది తెలంగాణ ఆత్మగౌరవాన్ని క్రష్ చేయడానికి, తెలుగు ఆత్మగౌరవం పేరుతో ఏర్పడినటువంటి పార్టీ అది. ఆ రోజుల్లో మన వాళ్ళందరూ కూడా ద్వితీయతరమైనటువంటి దేవేంద్ర గౌడ్, తుమ్మల నాగేశ్వర్ లాంటి వాళ్ళు అనేక మంది వాళ్ళ తెలంగాణలో బీసీ లీడర్షిప్ ఏదైతే ఎమర్జ్ అయిందో తెలంగాణలో, అదంతా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసుకుంది. అంటే నా పాయింట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏర్పాటు ఏదైతే ఉందో తెలంగాణకు వ్యతిరేకంగా వచ్చినటువంటి పార్టీ అది. తెలుగుదేశం పేరుతో అది ఒక అద్భుతమైనటువంటి కార్యాచరణ ప్రకటించుకొని ఒక సెకండ్ జనరేషన్ ఉన్నటువంటి యూత్ని అంతా అది ముడుచుకుంది. వాళ్ళందరిలో ఎదిగినటువంటి వాళ్ళే కేసీఆర్, రేవంత్ రెడ్డి తర్వాత వీళ్ళందరూ కూడా తెలంగాణకు శత్రువులే. మీరు ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్ 10 సంవత్సరాల పాటు తెలంగాణ అస్తిత్వాన్ని నుంచి పక్కకి జరగడానికి కారణం ఏంటంటే వాళ్ళందరూ ముఖ్యమంత్రులు కావాలనుకొని ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలనుకొని ముందుకు వచ్చిన వాళ్ళే. ఇవాళ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏం మాట్లాడుతుందంటే మాకు రాజకీయాలు లేవు, తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులం. మా డిమాండ్ అంతా ఏంటంటే 10 సంవత్సరాల కేసీఆర్ పరిపాలనలో ద్వితీయంగా ఉన్న అస్తిత్వం ఏదైతే ఉందో అది ఇప్పుడు తృతీయమైంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో. కాబట్టి ఇవాళ మేమంతా కూడా తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఫౌండర్స్ మేమంతా తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణను కాపాడేది ప్రజలే. ఇప్పుడు ప్రజలు ఏంటంటే తమకున్నటువంటి శక్తి సామర్థ్యాలను తమ జీవితాన్ని చక్కదిద్దుకునే పనిలో ఉంటారు. ఎందుకంటే మొన్ననే వచ్చింది 14 ఏళ్ళు అయింది మన రాష్ట్రం ఏర్పడి, 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. అయితే ప్రతి 20 సంవత్సరాలకు మనం లేచి నిలబడవలసిన ఆవశ్యకత ఉందని నేను ఇక్కడ తెలంగాణ ప్రజలను హెచ్చరిస్తున్నాను. ప్రతి 20 సంవత్సరాలకు మనం లేచి మళ్ళీ జరుగుతున్న పరిణామాలను చూసుకొని మళ్ళీ ఉద్యమించవలసిందే. మొదటి నుంచి కూడా తెలంగాణలో ఎప్పుడు
ప్రతి 20 సంవత్సరాలకు ఉద్యమం వస్తూ ఉంటుంది. ఎందుకు వస్తుందంటే పరిపాలకులకు మనకు పొసగదు. వాళ్ళేమో రాష్ట్రాన్ని ఏలాలని వస్తున్నారు, మనమేమో జీవితాన్ని చక్కదిద్దుకోవాలని వస్తున్నాం. ఇప్పుడున్నటువంటి సమస్య ప్రజల మీద ఏంటంటే మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూ ఈ పరిపాలనను చక్కదిద్దడానికి మనం అప్రమత్తంగా ఉండవలసిన ఆవశ్యకత ఉంది. అందులో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం పాత్ర మళ్ళీ మేము నిర్వచించుకుంటున్నాం. మీ అందరితో మళ్ళీ మనం కలిసేయాలని మేము అనుకుంటూ ఉన్నాం. అంటే ఏపీ లాగానే ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రవర్తన ఏదైతే టీడీపీకి బీజేపీకి అనుకూలంగా ఉందో, మరోవైపు పవన్ కళ్యాణ్ మూవ్స్ చూస్తే తెలంగాణలో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ లాంటి కూటమి ఒకటి అయితే దానికి నాయకత్వం రేవంత్ రెడ్డి వహించే అవకాశం ఉంది అనేలాగా ఏమన్నా? అట్లాంటిది ఏముండదు. అసలు పవన్ కళ్యాణ్ అనే అతను ఒక జోకర్. అతని విషయాలు మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన ఒక డిప్రెషన్ లో మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీతో ఆయన ఏదైతే పొత్తు పెట్టుకొని తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నాడు ఏదైతే ఉందో అది ఆయన బలహీనమైనటువంటి నిర్ణయం. అది రాజకీయాల్లో అనివార్య స్థితిలోకి నెట్టబడి 12 ఏళ్ళు ఆయన అంటున్నాడు ఈ మధ్య, నేను 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నా, విజయమో మొన్ననే అయిపోయిందని. ఆయన వెరీ మచ్ డిప్రెస్డ్ సోల్. ఆయన వాళ్ళు ఏ పరిస్థితిలో ఉన్నాడు అంటే ఆయన అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి అత్యంత బలమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో వచ్చి ఒక నిలబడాలని చూస్తున్నాడు. ఆయన ఒక జోకర్ పాపం. అతన్ని మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. కూటమి లాంటి అటువంటి ప్రయత్నాలు ఏవి జాగు. తెలంగాణ ప్రజలు, తెలంగాణ జర్నలిస్టులు, కవులు, మేధావులు అందరి వల్ల ఒక రకంగా ఏంటంటే వేచి చూసే దూరంలో ఉన్నారు. ఎవ్వరు లేచి నిలబడలేదు. ఇంకా అందరము ఏదో ప్రెస్ క్లబ్ ఎన్నికల అనేవి లేదు. ఎన్నికల విషయాలతో పని లేకుండానే తెలంగాణ ప్రజలు ఆల్రెడీ వాళ్ళ తెలంగాణ జర్నలిస్టుల ఫోరం 20 సంవత్సరాల తర్వాత ఒక ప్రకటన చేసింది. తెలంగాణ పరిరక్షణ వేదిక అని కవులు, కళాకారులు ఆల్రెడీ ఒక 1 year గా పనిచేస్తూనే ఉన్నారు. ఇక ఈ 2 సంవత్సరాలు ఇంకా చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. నేనేమంటున్నా అంటే 20 సంవత్సరాలకు ఒకసారి తెలంగాణ అప్రమత్తంగా ఉంటది. 14 సంవత్సరాల పరిపాలన తర్వాత ఈ 6 ఏళ్ళు మనం మళ్ళీ నిలబడతాము. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళందరూ కూడా అందులో కొట్టుకుపోతారు. అదేం పెద్ద విషయం కాదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కేసీఆర్ కావచ్చు, ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ మనల్ని పరిపాలించడానికి వచ్చినారు. ప్రజలు మనం రాజకీయాల్లోకి లేం కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి. మనం కొంచెం జాగ్రత్తగా మనము మన యూత్ను ఆర్గనైజ్ చేసుకోవాలి. మన శక్తియుక్తుల్ని కొంచెం ఇటువైపు కూడా పెట్టాలని నేను కోరుతున్నాను.